కిషోర్ స్వామి ప్లేట్ ఒకసారి ఇవ్వండి. అందరూ వెనక్కి क्षेमस्थैर्विजयविजयाभ्युदयारोग्यैश्वर्या वृद्धत्वं धर्मार्थकाममोक्ष चतुर्विध बलपुरुषार्थ सिद्ध्यर्थं संतान सौभाग्य सौभाग्यार्थं इष्टकाम्यार्थ मनोरथफलसंसिद्ध्यर्थं श्री वेंकटेश्वर स्वामिनः केन्द्रविषये तदंगत्वेनाधो निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति देवताभ्यो नमः स्मरणपूर्वक पूजा केन्द्रविषये गणानां त्वा गणपतिं भवामहे सहस्रवाद सभोमिन् विश्वदा पुरुष ये वेदभूतं यस्य भव्यं बुद्धिगुप्तामृतत्वं यथन्नेनाधिरोहरे एतावानस्य महिमानतोच्छायागस्य मूर्धः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो ऊर्ध्वः पादोऽस्य भवात्मनः ततो विश्वन्नक्रामद शासनानसने अभि तस्मात् विराडजायतां विराजो अधिपुरुषः सजातो शरश्चदां पश्चात् भूमिमदोपुरः यत्पुरुषेण हविषा देवायज्ञामसन्वतां वसन्तो अस्य श्रीराज्यं ग्रीष्मैत्वस्सरद्दविः सप्ताश्वान् परिदयः ऋषभसमिदकृताः देवायत्यक्तं तद्वानाम् अपत्नं पुरुषं वसुं त्वं यत्सर्वरिषन्त्रोक्षन् पुरुषं जातमग्रदः येन देवायजन्ति साज्यां सर्वोपचार पूजां संपूजयामि नमोस्तुनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षे शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिप्रधारिणे नमः श्रियः कल्याण कल्याणनिधे निधेयत्यनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय नमः मंगलम कौशलेन्द्राय नीराजनं दर्शयामि
ఈరోజు ఫలించిపోయింది. వ్యాహతం శతమానం భవతి శతమనంతం భవతి. రవి అది ఇంకోటి నోట్లోకి వేసుకో ఫస్ట్. రవి కవర్ అన్నక. ఈరోజు పలమనేరుకే పర్వదినం. ఎందుకంటే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి గత 14 సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి నేను ప్రారంభం చేసినటువంటి మా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చెప్పలేకుండా పోతానన్న మాటల్లో ఈరోజు చాలా పర్వదినం. పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలో ఉండింది. ఈరోజు 2వ స్థానంలో ఉంది. తిరుపూర్ మొదట్లో ఉంది, మనం 2వ స్థానంలో ఉన్నాం. అయినా కూడా పలమనేరు అనే పేరు మారి మోగిపోతా ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో. కాబట్టి ఎంతోమంది ఆర్తి తీర్చుకునేటువంటి భోజనం అక్కడ భోంచేసేటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి మనం పంపిస్తున్నటువంటి కాయగూరలు ఈరోజు చాలా సంతోషదాయకం. ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు శాసనసభ్యులు మనకు రావడం, ఇట్లాంటి సందర్భంలో దైవ కార్యక్రమాలు పాల్గొని చాలామందికి ఉత్తేజపరిచి, ఇంకా మాకు దాతలు చాలామంది సహకరించి చాలామందిని ఉత్సాహపరిచే విధంగా మమ్మల్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కృప పలమనేరు వాసులందరికీ కూడా కలగాలని సారు ఆధ్వర్యంలో, ఇంకా చాలామంది ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ఎప్పటికీ కూడా మా మిత్ర బృందం కానీ, మేము కానీ, మండి యజమానులు కానీ, ఇక్కడుండే పలమనేరు వాసులు కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 8వ తారీఖు గరుడ సేవ దాదాపు 30 టన్నులు అవసరము. నిన్నే సార్ గారు డిప్యూటీ గారు ఫోన్ చేసి మీ పలమనేరింటి అయితే మీరు పంపించగలుగుతారు, ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను. అందరూ చాలామంది బెంగళూరు, మన ఒడ్డుపల్లి మార్కెట్, పలమనేరు, మన గిరన్న మాకు దగ్గరుండిగా లోటుకి సహకరించాడు. చాలా సంతోషము. మాకు అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి. 22 మంది డోనర్లు ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోన. ఇటు సైడ్ నేనే డోనరు. అందరూ 150 బండ్లకి 200 బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళ ఏరియాలో దాదాపు మనము 350 లోట్లు పైన పంపించుంటాము. మాకు ఎవరు సహకరించలేదు. అన్న సమక్షంలో ఈసారైనా భారీ స్థాయిలో వియోగాన్ని రమ్మనేసి 340 అయినాయి. 350 కన్నా అన్న సమక్షంలో పలమనేరులో ఒక పండుగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం వచ్చింది. అన్నలాంటి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తిభావాన్ని కూడా చాటుకుంటాం. దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ, అదేవిధంగా స్వామి కానీ, ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ, చాలామంది మండిలో ఉండేటువంటి మండి యజమానులు కానీ, రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు 340 లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన 14 సంవత్సరాలుగా 340 లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది. పలమనేరు కావచ్చు, వీకోట కావచ్చు, మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం. ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ. ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సేవకే దాదాపు 4 లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతమందికి ఒక పలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం పూర్తిగా కృతజ్ఞతలు. ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు, ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు, ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం. మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు.
అయితే డబ్బు రూపేణా ఇచ్చిన దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదానించినటువంటి దానం అనేది మన పలమనేరు వాసులు ఉపయోగించుకోవడంగా అది మన అదృష్టము, మన గౌరవం అని తెలియజేసుకుంటున్నాం. కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా. అటు తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మార్కెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు కూడా కలిసికట్టుగా ఆ దేవుని రవి స్వామి లాంటి వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఇంకా మనం చేయాలా, దానికి ఒకసారి మనం చెప్తే ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళు ఇంకా ఎక్కువ అవకాశం పూర్తిగా వర్గం తరఫున పడినా అదేవిధంగా అది ఇట్లా ఎక్కువ ఇచ్చేసారి గుర్తించి గౌరవిస్తూ ఇంకా మీకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను చేస్తూ దానికి సంబంధించి ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియ. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి గౌడు సేవ కోసం మన పలమనేరు నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్రారెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్రబృందం కూడా కలిసి ఒక లోడ్ పంపించడం, ఇంకా 2 రోజులు సమకూర్చడం జరిగింది. ఎందుకంటే మాకు ఇది పంపించేదానికి ప్రధాన కారణము మన ప్రీతం నేత, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు. ఎందుకంటే అమరన్నోళ్ళకి జిల్లా నగర్ రాష్ట్రంలో పేరుంది. కెలవాతుకు పోతే ఎవరు అన్నం తినకుండా రారు. ఇక్కడ ఈ అన్న క్యాంటీన్లు ఎత్తేసిన తర్వాత పేద ప్రజలు ఎందరో కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటే మాకంతా చర్చించి సొంత నిధులతో కొంతమంది డోనర్లు తక్కువైనా కూడా ఎక్కువగా అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిన ఘనత మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుందని ఆ స్ఫూర్తితోనే ఈ రోజు కాయగూరలు పంపిస్తున్నాము. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి, ఎందుకంటే మనము డబ్బు ఉన్నా ఏదున్నా కూడా అన్నదానం కంటే మించిన దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రవీంద్రారెడ్డి గారు గారిని, స్వామి గారి నుంచి అభినందించి మన పలమనేరు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడికి పెట్టే దాంట్లో కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. నాకు ఈ అవకాశం కల్పించిన అమరన్న గారికి, టీటీడీ వారికి, స్వామికి, రందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశయ్య. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా.